సో గోవా టూర్ అయితే మామూలుగా లేదండి మాది. ఎందుకంటే అంతా ఇంత రేంజ్లో రాలేదు. మేము ఉన్నదంతా ఊడగొట్టుకునేటట్టున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడాలంటే మాత్రం చాలా ప్రదేశాలే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మంచిది. సో మాకైతే ఈరోజు రూమ్ దొరికేసింది. ఈ రూమ్ అయితే చాలా బాగుందండి నిన్న తీసుకున్న రూమ్ కన్నా కూడా. సో నిన్న తీసుకునేది కొంచెం కాస్ట్ ఎక్కువైనా రూమ్ అయితే అంతగా బాగాలేదు. కానీ ఈరోజు అయితే చాలా మంచి రూమే దొరికింది మాకు ఇచ్చినోడైతే దారిలోనే దొరికేశాడు. ఆయన అయితే మమ్మల్ని వెతికి మరీ పట్టాడు. మేము కూడా ఆయన కోసం ఎదురు చూసినట్టుగానే ఉన్నాము. సో లోపల రూమ్ అయితే చాలా బాగుందండి. రూమ్లో అయితే వీళ్ళు చాలా మనకి సంబంధించిన వస్తువులు ఆల్రెడీ అయితే ఫ్రిడ్జ్ అయితే రెడీగా ఉంది. ఎక్కడ రూమ్లో అయితే ఫ్రిడ్జ్లు సామాన్యంగా పెట్టరు. సో బీరువా కూడా ఉంది, ఏసీ ఇచ్చాడు. ఇంకా పోతే బెడ్ అయితే చాలా మెత్తగా ఉందండి. ఎంతసేపు అయినా దొల్లచ్చు, అంత బాగుంది. వాష్రూమ్ అయితే చాలా బాగుందండి. వైఫై కనెక్టింగ్ ఇచ్చాడు ఇద్దండి. సో మేమందరం అయితే బయలుదేరుతున్నాము. ఇదిగోండి ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ అయితే ఇచ్చాడు కానీ లోపల ఏం పెట్టలేదు అయ్యగారు. ఎందుకంటే ఏమైనా పెడితే మేము మామూలుగా ఉండదు కదా మనం వాడకం అంటే. సో ఇదండి విషయం. ఇదిగోండి వైఫై కనెక్షన్, టీవీ కూడా ఉంది. నిన్న తెచ్చిన దాంట్లో కూడా టీవీ ఉంది. కానీ మనం పెద్దగా టీవీ వాడం కాబట్టి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా చూపించడమో తిరగడమో అయితే ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇచ్చారు, దుప్పట్లు, దిండ్లు. ఇంకపోతే పరుపు. అబ్బా పరుపు అయితే చాలా బాగుందండి. ఎంత మెత్తగా ఉందంటే దొల్లడానికి అంత కంఫర్ట్గా ఉంటుంది. సో పరుపు అయితే ఇబ్బంది లేదు. ఇదిగోండి బీరువా. సో బీరువా కూడా ఇచ్చాడు. కానీ లోపల ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఏం లేవు. ఓకే. సో అన్నీ పెట్టుకోవచ్చు. మనం తెచ్చుంటే డబ్బులు లోపల కూడా పెట్టచ్చు. అరే లోపల ఏమి లేవండి, ఖాళీ. ఓకే. సో మనం అన్నీ అయితే క్లియర్గా చూసుకునేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే అసలే గోవా కాబట్టి ఇక్కడ ఏదైనా జరగచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. ఇంకపోతే మనం ఎప్పుడెప్పుడా అనేసి ఎదురు చూస్తున్న వాష్రూమ్ అయితే కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే వాష్రూమ్ చాలా కంపల్సరీ అండి. మనం బయట ఎంత టెన్షన్లు ఉన్నా సరే లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటాము. అదిగోండి వాష్రూమ్స్. సో వాష్రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. వెస్టర్న్ టాయిలెట్స్. ఓకే, ఇబ్బంది లేదు. ఆహా చాలా బాగుందమ్మా. ప్రశాంతంగా అయితే రూమ్లో ఉండొచ్చు. ఏమ్మా తమ్ముడు ఇటు చూడమ్మా. ఓకే, అందరు రెడీ అవుతున్నాము. నెక్స్ట్ ఉండే ప్లేస్లన్నీ కవర్ చేసేస్తామండి. సో మాకు రిలాక్స్ అవ్వడానికి అయితే బయట బాల్కనీ టైప్లో చూడండి ఈ టైప్ ఇచ్చాడు. సో మాకైతే ఇబ్బంది లేదు, అందరం రిలాక్స్గా ఉన్నాము. బయట అంతే చూడండి, మనమే కాదండి మనకన్నా కూడా ఫారినర్సే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు వచ్చినారు కాబట్టి ఆ మాత్రం కాస్ట్ ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా 1500కి వీళ్ళు ఇదే కాదండి, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవే కాకుండా మనం బయట కూడా ఏమేమి ఉన్నాయో వాళ్ళు కూడా చూపించడమే కాదు, ఒక గైడ్ మాదిరిగా నేను చూసుకుంటాను అంటున్నాడు. అయినా ఆయన చెప్పేది కాకుండా మనం చేయాల్సినవి కూడా మనం చేయాలి. జాగ్రత్తగా ఉండి ప్రతిదీ కూడా చూసుకొని రావడం చాలా మంచిది. సో లెట్స్ గో. సో ఇది నార్త్ గోవా అనమాట. సో ఈరోజంతా మనం చూడండి మంచి గెస్ట్ హౌస్లో అయితే దొరికింది. సో ఇబ్బంది లేదు, రెంట్ కూడా చాలా తక్కువ. సో ఇదేనండి నేను దిగిన గెస్ట్ హౌస్. సో లోపలికి వెళ్తే అక్కడ కూడా ఒకసారి చూద్దాము. లోపలికి వెళ్ళే కొద్దీ సూపర్గా ఉందండి, అసలు ఎక్సలెంట్. వీళ్ళు మనకి ఏమేమి ప్రమోట్ చేస్తున్నారో, ఇక్కడ ఏమేమి చూడొచ్చో ఇవన్నీ మనకి క్లియర్గా తెలిసేటట్టే ఉంటుంది. సో ఇబ్బంది అయితే లేదు.